సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. మీ జీతం ఇంకా ఖాతాలో పడకముందే ఖర్చయిపోతుందా? ఇది చాలామందికి జరుగుతున్న అంశమే. ఎందుకంటే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు, బై నౌ పే లేటర్ లోన్స్ కానియండి, అట్లాగే పర్సనల్ లోన్స్ కానీ, యాప్ లోన్స్ ఇవన్నీ కలిసి ఏందంటే, జీవితం ఏందంటే తీసుకునేప్పుడు సులభంగా అనిపిస్తుంది. వాటి వల్ల మనం తీసుకునే వస్తువుల వల్ల. కానీ ఈ సౌకర్యం వల్ల పెద్ద ప్రమాదం ఉందని మాత్రం రీసెంట్‌గా ఒక ఆర్‌బీఐ రిపోర్ట్ అనేది అందరినీ హెచ్చరిస్తుంది. ఇందులో జెన్‌జీకి ఇంకా ఎక్కువ ఇబ్బంది. జెన్‌జీకి ఇంకా ఎక్కువ ఇబ్బంది అనేది మాత్రం పక్కా చెప్తా ఉంది. ప్రత్యేకంగా ఏందంటే యువకుల్లో చిన్న మొత్తాల పర్సనల్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ, యాప్ బేస్డ్ లోన్స్ కానీ పెరుగుతున్నాయనేది కొత్త ఈ ఆర్‌బీఐ రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. ఇందులో ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది ఒకటొచ్చింది కొత్తగా. ఫిన్‌టెక్ కంపెనీల లోన్ బుక్స్ అనేవి నియర్లీ 70-71% అన్‌సెక్యూర్డ్ లోన్సే ఉన్నాయి. 71% ఆఫ్ లోన్స్ ఆర్ అన్‌సెక్యూర్డ్ ఫిన్‌టెక్ కంపెనీస్‌కి. ఈ లోన్స్ వల్ల దాదాపు సగం 35 సంవత్సరాల వాళ్ళ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకే ఈ లోన్స్ సగానికన్నా ఎక్కువగా ఎళ్తా ఉన్నాయి. బారోవర్స్ అందరూ వాళ్ళే. అంటే మన యువత అప్పుల్లోకి కూరుకుపోతుందనేది మాత్రం ఈ ఆర్‌బీఐ స్టెబిలిటీ రిపోర్ట్ చెప్తా ఉంది. సో, ఇందులో చూసుకుంటే మాత్రం ఒక రిస్క్ ట్రెండ్ అయితే పక్కా కనబడతా ఉంది. అందరూ ఎక్కువగా లోన్స్ తీసుకుంటున్నారు. ఈ అన్‌సెక్యూర్డ్ లోన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ సెక్యూర్డ్‌కి, అన్‌సెక్యూర్డ్‌కి మధ్యలో ఒకటే తేడా. మీరు ఇంటి లోన్ తీసుకున్నారనుకోండి, ఇంటి ప్రాపర్టీ అనేది బ్యాంక్ దగ్గర ప్రాపర్టీ పేపర్స్ ఉంటాయి కాబట్టి అది సెక్యూర్డ్ లోన్ ఫర్ ద బ్యాంక్. వెరాజ్ మనము ఈఎంఐ చెల్లియకపోతే ఏం చేస్తది బ్యాంక్ ఆ ప్రాపర్టీని తీసేసుకోవచ్చు. కాకపోతే క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, బై నౌ పే లేన్ లోటర్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా ఏంటంటే ఈవెన్ యాప్ బేస్డ్ లోన్స్ కూడా కొత్తగా వచ్చినాయి. మీరు ఎటువంటి కొలాటరల్ ఇవ్వట్లేదు. బంగారం గానీ, ఇల్లు గానీ, భూమి గానీ ఏమి ఇవ్వకుండా జస్ట్ లోన్ ఇచ్చేస్తున్నారు. అందుకే ఇది అన్‌సెక్యూర్డ్ లోన్ అంటారు. సో, ఇక్కడ బ్యాంక్ ఏంటంటే మీ ఇన్‌కమ్, మీ క్రెడిట్ స్కోరు, రీపేమెంట్ కేపబిలిటీ చూసుకొని, అట్లాగే మీ యొక్క ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా ఈ లోన్స్ ఇస్తుంది. ఇట్లాంటివి ఇది అన్‌సెక్యూర్డ్ లోన్స్. కొల్లాటరల్ లేదు కాబట్టి, ఎటువంటి సెక్యూరిటీ గ్యారంటీ లేదు కాబట్టి, ఈ లోన్స్ ఆర్ రిస్కియర్ ఫర్ ఎవరైతే అప్పు ఇస్తున్న వాళ్ళకి ఇది రిస్క్‌తో కూడుకున్న పని. ఓకే. అందుకోసమే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీకు రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్‌తో ఈ లోన్‌లు ఇస్తారు. సో, ఆ లెక్కన చూసుకుంటే ఏందంటే మన ఉద్యోగం పోయినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఆ లోన్ మనం కట్టము. దానివల్ల ఎన్‌పీఏగా కన్వర్ట్ అవుతుంది. ఆ లోన్ ఇచ్చే ఫిన్‌టెక్ కంపెనీ వాళ్ళ దగ్గర. సో, ఈ ఆర్‌బీఐ రిపోర్ట్ ఏం చెప్పింది ముఖ్యంగా అంటే మార్చ్ 2026 ఈ సంవత్సరం మార్చ్ నాటికి ఆల్రెడీ అన్‌సెక్యూర్డ్ లోన్ సంబంధించిన రీటైల్ లోన్స్ ఎస్పెషల్లీ ఇది కార్పొరేట్ బిజినెస్ లోన్స్ కాదు డేటా ఇది ఓన్లీ రీటైల్ లోన్స్. గ్రాస్ ఎన్‌పీఏ రేషియో 1.7% ఉంది. అంటే 100 మందిలో 1.8% ఎగ్గొడతా ఉన్నారు. ఆర్ కట్టట్లేదు. టైంకి కట్టట్లేదు. ఆర్ డిలే అవుతున్నాయి లోన్స్. సో, సెక్యూర్డ్ రీటైల్ లోన్‌లో మాత్రం 0.7% మాత్రమే. అంటే సెక్యూర్డ్ వాటికన్నా డబుల్ అమౌంట్ కన్నా ఎక్కువగా అన్‌సెక్యూర్డ్‌లో ఎన్‌పీఏస్ ఉన్నాయి. అది వెరీ ఇంపార్టెంట్. సెక్యూర్డ్‌లో ఏంటంటే మనం కూడా జాగ్రత్తగా ఎందుకంటే మనది ఆస్తి గాని ఏదో ఒక యాసెట్ ఉంది. ఏది లోన్‌కి అగైనిస్ట్‌గా. అన్‌సెక్యూర్డ్‌లో ఏమీ లేదు కాబట్టి కొంచెం ధీమాతో కొద్దిమంది లోన్ కట్టకుండా వదిలేస్తారు. సో, ఈ లెక్కన చూసుకుంటే రెండోది ఇంకోటేంటంటే అన్‌సెక్యూర్డ్ రీటైల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 20% ఏంటంటే బ్యాంక్ అడ్వాన్సెస్‌లో ఉ 8.3% అవే ఉన్నాయి. అంటే ఇది ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్‌లో చూసుకుంటే ఏంటంటే సిస్టమ్‌ని కూల్చేసేంత పెద్ద ప్రమాదం అయితే ఇప్పటికైతే లేదు. కాకపోతే ఏందంటే రీటైల్ లెండింగ్‌లో అన్‌సెక్యూర్డ్ లోన్స్ అనేది పెరిగిపోతున్నాయనే అంశం మాత్రం క్లియర్‌గా కనబడతా ఉంది. మూడోది ఏందంటే ఫిన్‌టెక్ కంపెనీస్ ఏవైతే కొత్తగా వచ్చిన లోన్ బుక్స్‌లో మాత్రం 70% వరకి టోటల్లీ అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి. అక్కడ మాత్రం చాలా పెద్ద వరీసమే. ఎందుకంటే అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఇంతగా ఉంటే ఫిన్‌టెక్ కంపెనీస్ ఏవైనా పెద్ద ఏదైనా కంపెనీకి ఇట్లాంటి ఎన్‌పీఏస్ పెరిగిపోయాయి. ఆర్ ఎకానమీలో ఏమైనా చేంజెస్ జరిగితే మాత్రం వీటి యొక్క సర్వైవల్ కూడా ఇబ్బంది పడుతుందనే అంశం మాత్రం ఆర్‌బీఐ ఈ రిపోర్ట్ ద్వారా చెప్పింది. నాలుగోదేంటంటే 50,000 లోపు రీటైల్ లోన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి నియర్లీ 41.6% ఇంతే ఉన్నాయి. సో, ఏందంటే ఇక్కడ డెలిక్వెన్సీ గాని, రీపేమెంట్ డిలే కొంచెం పెరిగింది. అంటే అందరికి డిజర్వింగ్ కాని వాళ్ళకి కూడా లోన్స్ ఎళ్ళిపోతా ఉన్నాయి. ఇలాంటి వల్ల రిస్క్ ఎక్కువ అవుతుందనేది మాత్రం ఆర్‌బీఐ చెబుతుంది. సో, జెన్‌జీ
ఇప్పుడు దీని ద్వారా ఇంకోటి తెలిసిందేంటంటే, జెన్‌జీ ఎక్కువగా బారో చేసుకుంటుంది. అప్పులు చేస్తా ఉంది. ఎందుకు బారో చేస్తుందనేది ముందు క్వెషన్ చూసుకుంటే, ఒకటి ఇన్‌కమ్ రావడానికి ముందే కన్జంప్షన్ పెరిగిపోయింది. అంటే సాలరీ పడకముందే ఖర్చు పెట్టేస్తున్నాం. అదొక మేజర్ వరీ. సెకండ్ కాన్సర్ట్ టికెట్స్ అనుకోని, ట్రావెల్ టికెట్స్, గ్యాడ్జెట్స్ గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఫ్యాషన్ ద్వారా గానీ, ఎక్కడ షాపింగ్ పెరిగిపోయింది. ఇన్‌స్టంట్ షాపింగ్ ఈ సోషల్ మీడియా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వీటిల్లో షాపింగ్ అనేది పెరిగిపోయింది. చిన్న చిన్న పేమెంట్సే అనిపిస్తున్నాయి. కానీ చివరికి నెలకు చూస్తే మాత్రం పెద్ద ఖర్చులయిపోతున్నాయి. రెండోది డిజిటల్ లెండింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. యాప్ బేస్డ్ లెండింగ్ జస్ట్ ఒక మన పాన్ నంబర్ ఇస్తే చాలు ఈజీగా లోన్స్ పుట్టేస్తున్నాయి. దీనివల్ల ఏందంటే డాక్యుమెంటేషన్ లేదు. ఎవరికీ తెలవాల్సిన అవసరం లేదు. బ్రాంచ్ విజిట్ అవసరం లేదు. సంతకాలు ఏమి లేవు. లోన్‌లు బార్‌లో పడిపోతున్నారు. అప్పుల ఊబిలోకనేది జెన్‌జీ కూరుకుపోతుంది. మూడోది మాత్రం బై నౌ పే లేటర్. అంటే నువ్వు వస్తువు కొనేసుకో తర్వాత లోన్‌లో తర్వాత చెల్లించుకో అనే లోన్స్ అటు అమెజాన్ లాంటి ప్లాట్‌ఫామ్‌లోనే కాకుండా ఎక్కడ ఇవి ఎక్కువైపోయాయి. దీనివల్ల ఏంటంటే మనం అఫోర్డ్ చేయలేని వస్తువులను కూడా బలవంతంగా మనం కొనేస్తున్నాము. సో, దీనివల్ల లోన్‌లు పెరిగిపోతా ఉన్నాయి. నాలుగోది ఇంకోటి ఇంపార్టెంట్ సోషల్ మీడియా ప్రెషర్. మన చుట్టూ ఉన్నవారు ట్రావెల్, లైఫ్ స్టైల్ చూసి మనం కూడా కాపీ చేస్తా ఉన్నాం. ఒక వెబ్‌సైట్‌కెళ్తే నీ ఫ్రెండ్స్ ఎవరెవరు కొన్నారో కూడా చూపిస్తుంది. అరే! వాళ్ళందరూ కొన్నారు కాబట్టి అని వాలిడేషన్ ఇస్తున్నావు. నువ్వు కూడా కొనేస్తున్నావు. అరే! వాడు కొనగలిగింది నేను కొనకూడదా? వాడు కొన్నాడు కాబట్టి నేను కొనాలి. అనే సోషల్ మీడియా ప్రెషర్ మాత్రం కంపల్సరీ ఎక్కువగా అయిపోయింది. లాస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మాత్రం రీజన్ ఫస్ట్ టైమ్ బారోవర్స్ ఏదైతే ఉందో క్రెడిట్ హిస్టరీ ఉండదు. అందువల్ల వాళ్ళేందంటే చిన్న చిన్న లోన్స్ ఇచ్చి రీపేమెంట్ బిహేవియర్‌ని బట్టి మోస్ట్ ఆఫ్ ద ఫిన్‌టెక్ కంపెనీస్ వాళ్ళకి చిన్న చిన్న లోన్స్ ఇస్తా ఉంటాయి. సో, కానీ ఏందంటే ఒకరు వాళ్ళ ఇన్‌కమ్‌లో కొంచెం వరకే ఖర్చులుంటే పర్లేదు. బట్ చాలా మటుకు చూస్తున్నాం జెన్‌జీలో వాళ్ళ ఇన్‌కమ్ కన్నా ఎక్కువ కూడా లోన్స్ తీసుకొని అప్పుల బారిలో తొందరగా పడిపోతున్నారు. జెన్‌జీ అనే కాదు ఈవెన్ 30స్‌లో ఉన్న వాళ్ళకి, 40స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమే. బట్ 30స్, 40స్ ఉన్నవాళ్ళు కొంచెం నేర్చుకొని ఉంటారు. కొన్ని రోజులు ఇంత ఇంత సులభతరంగా లోన్స్ ఇంతకుముందు జనరేషన్‌కి రాలేదు. సో, అది అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? అనేది మనం ఎలా యూజ్ చేస్తామో తెలుస్తుంది. జెన్‌జీ కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే లోన్స్‌ని మంచి అవసరాల కోసము, మంచి పద్ధతులకి, మంచి వాటి కోసం అవసరం వాడుకుంటే మాత్రం మంచిది. బట్ డిప్రిషియేటింగ్ యాసెట్స్‌కి మళ్ళీ ఒక లోన్ తీర్చడానికి ఇంకో లోన్ తీసుకోవడం, దీనివల్ల మాత్రం అప్పుల ఊబిలోకి మాత్రం ఈ జనరేషన్ కూరుకుపోతుందనే భయం మాత్రం ఆర్‌బీఐ వ్యక్తం చేసింది పక్కా. సో, ఈ లెక్కన చూస్తే ఏంటంటే, ఈ అన్‌సెక్యూర్డ్ లోన్స్ పెరగడం వల్ల పక్కా ఒకటి లేట్ ఫీ, ఈ పీనల్ ఇంట్రెస్ట్‌లు అన్నీ గూడా యాడ్ అవుతాయి. చాలా పెద్దగా అవుతాయి. ఇంట్రెస్ట్ రేట్‌లు గూడా ఎక్కువగా వస్తుంది. కలెక్షన్స్, కాల్స్ పెరిగిపోతాయి. లీగల్ కాస్ట్‌లు పెరిగిపోతాయి. ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ యాప్ బేస్డ్ వాళ్ళైతే మన డేటా మొత్తం తీసుకొని మన చుట్టాలకి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి గూడా కాల్ చేసి ఇంకా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఉన్నాం. ప్రతిరోజు న్యూస్‌లో చూస్తా ఉన్నాం. సో, అందుకే ఏంటంటే ప్రతి అప్పు తీసుకునేప్పుడు జెన్‌జీ గాని ఎవరైనా సరే చూడాల్సినవి కొన్ని ఇంపార్టెంట్. మన ఈఎంఐలు 30-35% కన్నా మన ఆదాయంలోంచి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకేసారి అనేక లోన్ యాప్‌లు బారో చేయకూడదు. ఒక దానిలో చేస్తే చాలు. ఎక్కువగా చేయడం వల్ల మన క్రెడిట్ ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల మన ఇంట్రెస్ట్ రేట్‌లు పెరిగిపోతాయి. మనకు లోన్ ఈజీగా పుట్టదు. అప్పుల భారం పెరుగుతుంది. సో, అందుకే చిన్న లోన్ అయినా సరే హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటే మాత్రం రీపేమెంట్ అనేది కష్టమవుతుంది. అట్లాగే ఎవరి దగ్గర తీసుకున్నా అనేది కూడా ఇంపార్టెంటు. పేరు లేని కంపెనీల దగ్గర తీసుకుంటే రేపు నీ డేటా అంతా వాళ్ళు అప్‌లోడ్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు అవకాశం ఎక్కువుంటుంది కాబట్టి, పేరున్న బ్యాంకులకి చేస్తే ఏంటంటే కంప్లెయింట్ చేయడానికి గానీ మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో, అందుకే ఈ రిపోర్ట్ మాత్రం చెప్తుంది మాత్రం రీటైల్ అన్‌సెక్యూర్డ్ లోన్స్ పెరుగుతా ఉన్నాయి. ఎస్పెషల్లీ యంగర్ పాపులేషన్ 35 కన్నా ఎక్కువగా పెరుగుతోంది. సో, వీళ్ళకి పర్సనల్ ఫైనాన్స్ డిసిప్లిన్ అనేది చాలా అవసరము. ఖర్చులను ఎలా మేనేజ్ చేసుకోవడం, అప్పులు ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేది మచ్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఇట్లాంటి ఏమైనా క్వెషన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గానీ, మీ ఇంట్లో మీకు ఎవరైతే నమ్మకస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి. జస్ట్ లోన్ ఈజీగా వస్తోంది అని మాత్రం తీసుకోకండి. లేకపోతే మాత్రం మీ నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ మాత్రం చేసిన అప్పులు కట్టడానికే పోతుంది లైఫ్‌లో తప్ప, మీ ఇంతకుముందు జనరేషన్, మీ పేరెంట్స్ జనరేషన్ కానీ, అంతకన్నా మీ తాతల జనరేషన్ డబ్బులు సంపాదించి, వెల్త్ క్రియేట్ చేసి మీకు కొంచెం ఇచ్చుంటారు. మీరు కూడా నెక్స్ట్ జనరేషన్‌కి ఇయ్యాలంటే మాత్రం ఇవ్వాళ మనం అప్పులు కంట్రోల్ చేసుకోవాల్సిందే అనేది మాత్రం యాస్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ కూడా నేను చెప్పేది. సో, మీకేమైనా క్వెషన్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని తప్పకుండా మీ సర్కిల్‌లో ఉన్న జెన్‌జీకి ఎవరైతే రీసెంట్‌గా లోన్ తీసుకుంటే వాళ్ళకి తప్పకుండా చెప్పండి. దాని యొక్క పర్యవసనాలు ఎలా ఉంటాయో తప్పకుండా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఔట్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.